హల్లెలూయా. సర్దుకున్నారా? అసలు అందరు కలిసి చదుదాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ 10వ నెల ఆశీర్వాద కూడిక కూడిచిన దేవుని ప్రియులందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. సేవకులకి అదే వేదికను అలంకరించిన సేవకులు కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆశీర్వాద కూడిక అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు జరిగిస్తూ ఉన్నారు అనడానికి ఏమాత్రము సందేహం లేదు. మంచిది. వాక్యంలోకి వెళ్తూ మరికొన్ని మాటలు నేను మీ మధ్యలో మాట్లాడతాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వాక్యం మొదటి భాగం. యెషయా గ్రంథం 33:17. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఒకసారి చదువుతాం అందరు. హల్లెలూయా. అలంకరింపబడిన రాజు. అలంకారం అంటే, రాజు అంటే, కన్నులారా చూడడం అంటే, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వాక్యంలో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అది ఎప్పుడయ్యాడంట? 99 years. ఈరోజు మీ ఏజ్లు ఎంత? ఒక 15 నుండి ఒక 50, 60, 70 సంవత్సరాల మధ్యలో ఇక్కడ ఉన్నారనుకోండి. ఈ రాజంట 99 ఏండ్లకు కాదంట, ఇప్పుడు మీరున్న వయసులో ఆల్రెడీ మీకు దర్శనం ఇచ్చారు, మీకు ఆయన ప్రత్యక్షం అయ్యారు. ఒకవేళ ఇంకా ప్రత్యక్ష అనుభవములకు లేరనుకో, ఈరోజు అలంకరించబడ్డ రాజు మీకు ప్రత్యక్షం అవునుగాక. కన్నులారా మీరు అది చూచుదురుగాక. కన్నులారా ఆయనని మీరు చూచుదురుగాక. ఒక్కరికి ఆశ లేనట్టుంది. మెల్లిగా చెప్తారే ఆమెనని. అలంకరించబడిన రాజుని కన్నులారా మీరు చూచుదురుగాక. అది ఆ ఉత్సాహం కావాలి. ఆ పంచ్ లేకపోతే అసలు వాక్యం చెప్పబుద్ధి కాదు. మంచిది. దేవుడు అంటారు, నీవు వెళ్ళి ఇజ్రాయేలీయులను పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. ప్రత్యక్షమై ఇట్లనెను. ఆయన ప్రత్యక్షమై ఎట్లనెను అంటే, ఐగుప్తు ఫరో కబంధ హస్తాల కింద మీరు బానిసలుగా ఉన్నారు, ఆ బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పు. ఎప్పుడైతే ఈ అలంకరించబడ్డ రాజు ఇజ్రాయేలులు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రత్యక్షం కాకుండా ఉన్నాడో, అన్ని రోజులు వారికి శ్రమలే, అన్ని రోజులు వారికి ఇబ్బందులే, బంధకాలే, బందీలై ఉన్నారు. ఎప్పుడైతే ఆయనే అంటున్నాడు అలంకరించబడ్డ రాజు ప్రత్యక్షం అవుతాడని చెప్పు. ఎప్పుడైతే రాజు వారికి ప్రత్యక్షం అవుతాడో, ఈ రాజు వారికి ప్రత్యక్షం అవుతాడో, వారి బంధకాలు ఊడిపోతాయని చెప్పు, వారి కట్లు తెగిపోతాయని చెప్పు, వారి శ్రమకాలం ముగించబడుతుందని చెప్పు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆయన నివాస స్థలమునొద్ద నేను చేరునట్లు భక్తులు ఆయన చూడాలని పరితపించిపోయారు. భక్తులు ఆయనతో వాద్యమాడాలని పరితపించిపోయారు, ఆయనని కలుసుకోవాలని. నాకు శ్రమ కలిగినందుకు కాదు,
నాకు ఇరుకు కలిగినందుకు కాదు, నా దగ్గర ఉన్నవన్నీ పోయినందుకు కాదు, నా వ్యాజ్యం ఆయనతో చెప్పుకోవాలని 8వ వాక్యంలో ఉంటుంది. నేను తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి తిరుగుతూ ఉన్నాను, ఆయన నాకు కానవచ్చుటలేదు. అంటే ఒక మనిషికి దేవుడు కానరాకపోతే యోబు వంటి పరిస్థితులు, ఒక మనిషికి దేవుడు కానరాకపోతే ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి బానిస బ్రతుకులు, ఇరికింపబడిపోయి సంఖ్యలతో బంధించబడ్డటువంటి బ్రతుకులు. ఈ మహారాజు, ఈ అలంకరించబడ్డటువంటి రాజు ఎవరికైతే ప్రత్యక్షమవుతారో వారికి 2 మేలంట. ఆ బానిసపు కట్లు తెగిపోతాయంట, వారు లోపలికి ప్రవేశిస్తారంట. హల్లెలూయా. వారు దీవెన మార్గం గుండగా ప్రవేశిస్తారంట, ఆశీర్వాదపు మార్గం గుండగా ప్రవేశిస్తారంట. ఎన్నో కుటుంబాలు ఈ బంధకాల్లోనే ఉండిపోయి, ఈ చెరలోనే ఉండిపోయి, ఈ లోక మాలిన్యాలు అనేటువంటి బంధకాల్లో ఉండిపోయి విడిపించబడలేనటువంటి పరిస్థితులు. నా జీవితంలో, మా జీవితంలో చూసుకుంటే, నాకు తెలిసి మా నాన్నకి 3 అక్కలు, కాకపోతే 2 నేను చూశాను. 2 అక్కలు, 1 అన్న. 2 అక్కలు, 1 అన్న. దానికంటే మా వంశంలో అందరూ తాగుబోతుకి బానిసలుగా, తిరుగుబోతుకి బందీలుగా, ఈ లోక మాలిన్యాల్లో ఇరికించబడిపోయి, చిక్కులో పడిపోయి, ఈ లోకములోనే పెంటలో బురదలో తిరుగుతూ గుడిసె బ్రతుకులు. ఏ బ్రతుకులు? గుడిసె బ్రతుకులు, బానిస బ్రతుకులు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అనేకులు త్రాగుబోతుకి బానిసలు, ఈ లోక మాలిన్యాలకి బందీలుగా అయిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారానికి, ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అపవిత్రతకి, ఈ లోకంలో ఉన్నటువంటి అక్రమానికి, ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు సాంగత్యాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు స్నేహాలకి బందీలైపోతున్నారు. ఇలా బందీలైపోతున్నటువంటి వారి కుటుంబంలో క్షేమము కరువైపోయి, ఏమాత్రము క్షేమం లేకుండగా అపజయాల వెంబడి అపజయాలు ఎదురు చూస్తూ వారికి క్షేమము లేకుండా చతికిల పడిపోయి ఉన్నారు. ఇక వారిని విడిపించేటువంటి వారు లేరా, వారిని పైకెత్తేవారు లేరా అంటే నిజంగా లేరనే చెప్పాలి. ఒకానొకప్పుడు మా జీవితంలో, మా వంశంలో మమ్మల్ని పైకెత్తేవారు లేరు, విడిపించేవారు లేరు. ఆ బానిస బ్రతుకులో నుండి, ఆ దరిద్రపు దీన స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తేవారు లేరు. ఒక పూట కొరకు అల్లాడేటువంటి రోజులవి. తినడానికి తిందామన్నా కూడా ఈ దరిద్రం అంటొస్తూ ఉంటుంది. ఈ దరిద్రం అనేటువంటి బందీలో బంధించబడి ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి దరిద్రం అనే బందీలో నుంచి ఈ దేవుడు ఎప్పుడు విడిపించాడంటే, 89లో మా నాన్న దేవుడిని నమ్ముకున్న తర్వాత, మేమంతా దేవుని విశ్వసించిన తర్వాత, ఇదిగో ఎంతగా ఈ రాజుని గురించి తెలుసుకుంటూ ఉన్నామో, ఎంతగా ఈ రాజు ప్రత్యక్షతను చూస్తూ ఉన్నామో, అంతగా మా బంధకాలన్నీ ఊడిపోయి మమ్మల్ని ఆశీర్వాదపు దిశగా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఇది కాదా బంధకాల్లోంచి విడిపించబడడం అంటే? అప్పుడు ఇశ్రాయేలు బంధకాల్లో ఉన్నారు, ఫరో కబంధ హస్తాల కింద ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అంటే వారికి అది బంధకాలు. యోబు బంధించబడి ఉన్నాడు, ఆ కట్లలో ఉన్నాడు, దరిద్రపు స్థితికి వెళ్ళిపోయాడు అంటే అది బంధకాల్లో ఉండడము. ఈరోజు మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, అభివృద్ధి లేవు, మేలులు లేవు, క్షేమము లేదు, సంతోషము లేదు, పరిశుద్ధత లేదు, అపవిత్రతతో నిండుకపోయి బంధకాల్లో ఉన్నాము. ఎన్ని తరాల నుండి బంధకాల్లో ఉన్నాము, ఎన్ని యుగాల నుండి బంధకాలు అనేటువంటి చిక్కులో చిక్కబడి ఉన్నాము. ఎంతగా ఈ రాజుని గురించి తెలుసుకుంటూ ఉన్నామో మా కుటుంబము, ఎంతగా ఈ రాజు అలంకరించబడేటువంటి రాజు గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామో అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఉదాహరణకి మా పూర్వీకులు దీన దరిద్ర కటిక పేదరికంలో ఉన్నవారు. దాంట్లోనే మీసాలు తిప్పి తొడలు కొట్టే రకాలవి. దేంట్లో ఉన్న దరిద్రతలోనే మీసాలు తిప్పి తొడలు కొట్టే రకం. ఒక సామెత, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి ఆ రకం మనవన్నీ. మా జీవితం ఒకటే కాదు, అందరు బ్రతుకులు అంతే. మీ నాన్న ఎంతో మంచోడో తెలుసారా?
పిల్లలకు చెప్పేటప్పుడు కథగా చెప్తుంటారు. మీ తాత ఎంత గ్రేటో తెలుసారా? ఎంత గ్రేట్ అమ్మా, వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు తెస్తాడ్రా, నీకు చాక్లెట్లు తెస్తాడ్రా, వచ్చేటప్పుడు క్వార్టర్ కూడా కొట్టేస్తాడని చెప్పది. వచ్చి మీ తాత మీ నాయన 4 సరస్సులు సరిసాడరా అని విషయాలు చెప్పరు. ఈ విషయాలు ఏం చెప్పరు. హల్లెలూయా. అంటే ఈ లోకములో బందీలైపోయి బంధకాల్లో పడిపోయి ఇక అవి తెలుస్తలేవు. బంధకాల్లో ఉన్నామంటే బంధకాలకు అలవాటైపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా 430 సంవత్సరాలు 30 సంవత్సరాలు వారు సమృద్ధిగా ఉన్నారు యోసేపు బ్రతికున్నంత కాలం. కానీ 400 సంవత్సరాలు వారు బంధకాల్లోకి వెళ్ళిపోయారు. వారికే తెలియదు, వారిలో నుంచి మూలుగులు వస్తున్నప్పుడు తెలిసింది, మేము ఈ బంధకాల్లో ఉన్నాం, దీని నుంచి మాకు విడిపించేవారు లేరా అనేసి. ఎప్పుడైతే రాజు పెద్దలను పిలిపించండి, అందరూ రండి, రేపు అలంకరించబడ్డ రాజు మీ ఎదుట ప్రత్యక్షమయ్యే వేళ, ఈ బంధకాల నుంచి మీరు విడిపించబోయేటువంటి వేళ, నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఈ లోకం అనే బంధకాల్లో కనుక మనం చిక్కబడిపోతే ఏ ఒక్కడు పైకి లేపలేడు, ఏ ఒక్కడు లేపడు. స్నేహం ఉంటుంది ఈ లోకంలో, బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి. కానీ ఇరుకు ఇబ్బందులు వచ్చేసరికి ఏ ఒక్కరు రారు. వస్తారట, ఈ ఈ స్టాండ్ తీసి పక్క పెట్టచ్చుగా. ఏ ఒక్కరు రారు. అప్పటిదాకా మామ నేను నీకున్నారా, నేను నీకోసమేరా, నా ప్రాణం నీకేరా అంటాడు. కరెక్ట్ టైంకి వచ్చేసరికి నేను ఇక్కడ లేనురా అంటాడు. మా దగ్గర ఒక స్నేహితుడు ఉన్నాడు, మామ తేరే లియే మేరా జాన్ హాజిర్ హై అంటాడు. ఏమంటాడు? జాన్ కుర్బాన్ రే, దిల్ కోల్కే రక్దుం క్యా, గుండె కోసి ఇచ్చేయాలా చెప్పు అంటాడు. అరే ఒక 2000 ఇరా అంటే, అది దాని తప్ప ఏదైనా అడుగు. ఒక 2000 ఇరా అంటే, అది తప్ప ఏదైనా అడుగిస్తా, నా ప్రాణం ఇచ్చేయమంటావా? ఎట్లాగో ప్రాణం అడగవని తెలుసుగా. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్లో బంధించబడిపోయి, ఈ లోక మాలిన్యాల్లో బంధించబడిపోయి, ఈ లోక పెంట బురద రొచ్చులో బంధించబడిపోయి అందులోనే హ్యాపీగా ఉందని కొట్టుమిట్టాడేవారు ఉన్నారు. అందులో నుంచి బయటికి రావాలి, ఈ రాజుని దర్శించాలి. ఈ రాజుని కన్నులారా చూసినప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించబడతాము అనే జ్ఞానం లేకుండా పోతుంది ప్రజలకి. చూడండి, యోబు వెతుకుతా ఉన్నాడు ఈ రాజుని, ఆయన ఎక్కడా లేడు. ఎక్కడ కలుసుకుంటాడు? ఎక్కడ కలుసుకుంటారు? పరిశుద్ధులు దేవుని చూడడానికి, ఈ రాజుని చూడడానికి పరితపించిపోయారు. యోబు అంటున్నాడు, నేను ఆయన చూస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. నేను ఆయన ఎతుకుతున్నాను, ఆయనను నేను చూస్తే చాలు నా అన్ని సమస్యలు తొలగిపోతాయి. కానీ ఆయన కానొచ్చటలేడు. అన్ని సమస్యలకి ముగింపు నాకు వస్తుంది అని ఒక దృఢ నిశ్చయంతో, నమ్మకంతో యోబు ఉన్నాడు. చివరాఖరికి ఎప్పుడైతే ఈ కన్నులారా ఈ రాజును చూశాడో, 2 ఆశీర్వాదం చేత నింపబడ్డాడు. ఆయన ముఖము మనము ప్రత్యక్షంగా చూడాలి. ఆయన ముఖం ప్రత్యక్షంగా చూస్తే అన్ని సమస్యలు సమసిపోతాయి, అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆయన చూడాలి అంటే వాక్యపు వెలుగులోనే ఆయన మనం చూడగలుగుతాం. వాక్యపు వెలుగులోనే మనం ఆయన ముఖ దర్శనం చేసుకోగలుగుతాం. పాటుదేది, కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహమే. కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహమే. గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా, వర్ణింపనాతరమా. ఒక్కసారి ఆయన వాక్యం విడుదలయ్యిందంటే మన మనోనేత్రాలు ఆయన వాక్యాన్ని గ్రహించగలిగితే బ్రతుకులు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి.
అందుకే నేను అంటాను, వాక్యానికి చెవియొగ్గండి, వాక్యానికి చెవియొగ్గండి. ఆయన వాక్యము నీ చెవిన పడిన వెంటనే జీవము నీలో ప్రారంభమైపోతుంది. జీవం గల దేవుని కార్యాలు నీలో ప్రారంభమైపోతాయి. వాక్యం వినాలంటే నొప్పి, కొందరికి నొప్పి. ఏ నొప్పి? ముడ్డి నొప్పి. కూర్చొని వాక్యం వినాలంటే ఆ దరిద్రతలో ఉన్నాం. దేవుని సన్నిధిలో పట్టుమని ఒక గంట సేపు కూర్చొని వాక్యం వినలేనటువంటి దరిద్రపు స్థితిలో ఉన్నాము. కూర్చొని 3 గంటలు సినిమా చూడమంటే చూస్తారు, కూర్చొని 6 గంటలు స్నేహితులతో బంతకాన్ని కొట్టమంటే కొడతారు. కానీ వాక్యం వినలేము మనం కూర్చొని. అదే కదా, నీ మనోనేత్రాలు వెలిగించబడాలని, ఈ రాజు నీకు ప్రత్యక్షం అవ్వాలని ఎన్నో మార్లు ప్రయత్నిస్తాడు. కానీ నువ్వు ఆయన వాక్యానికి చెవియొగ్గనందున ఆయన నీకు ప్రత్యక్షం అవ్వకుండా దూరం అవుతున్నాడు. మంచిది. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వాక్యం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. దర్శనము. ఎప్పుడైతే ఈ రాజు నీకు కనిపిస్తాడో నువ్వు ఒక దర్శనం కలిగి ఉంటావు. దర్శనం కలిగి ఉంటావు. దేశ విదేశాలకి నీ పేరు ప్రఖ్యాతి విస్తరిస్తూ ఉంటుంది. ఈ రాజుని గనక నువ్వు చూసిన అనుభవంలోకి నువ్వు వచ్చినట్టయితే, ఈ రాజును గనక నువ్వు చూసేటువంటి అనుభవంలోకి వచ్చినట్టయితే. యెహోషువ తన సేవా జీవితం ప్రారంభించినప్పుడు అంటాడు, ప్రభువా, మోషే తర్వాత నన్ను నీవు నాయకునిగా చేస్తున్నావు. ఎవరి తర్వాత? మోషే తర్వాత నువ్వు నన్ను నాయకునిగా. నేనే పార్టీ వాడన్నా ఆయన. మోషే తన గుడారములో, తన రూములో ఉన్నప్పుడు నేను మందిరపు గవిని వద్ద కూర్చోలేదా? ఏ రోజైనా మోషే ఏం చేస్తున్నాడు ఏంటని నేను చూశానా? ఇప్పుడు మోషే అంతటి నాయకత్వం బయట చెప్పులు పక్కకు పెట్టేటువంటి నాకు ఇస్తున్నావు ఏంటి ప్రభువా అని భయపడిపోయాడు, బిత్తరిపోయాడు. మాంసం వణికిపోయింది ఆయనకి. మోషే అంత లెజెండ్ దైవ సేవకుడు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే యెహోషువ పక్కన నిలబడి చూసి ఆశ్చర్యపోయే సంగతే కానీ ఏనాడు కూడా ఎటువంటి నేను కూడా చేస్తాననేటువంటి ఒక అనుభవంలో లేడు. మోషే ఎక్కడ ఉన్నాడంట? తన గదిలో ఉంటాడంట. యెహోషువ ఎక్కడ ఉంటాడంట? మందిరం గుమ్మం దగ్గర కూర్చొని ఉంటాడంట. అది ఆయన ఒక దీనత్వం, ఆయన ఒక తగ్గింపు జీవితం, ఆయన ఒక క్రమశిక్షణ, ఆయనకు ఉన్నటువంటి సేవకుల మీద ఉన్నటువంటి భయము. అర్థమవుతుందా? అభిషేకించబడేటువంటి దైవ సేవకులతో ఎలాగ ఉండాలి, వారితో ఎలా ప్రవర్తించాలి అంటే మోషేని అడిగితే తెలుస్తుంది. అందుకే యెహోషువని అడిగితే తెలుస్తుంది. అందుకే మోషే తర్వాత యెహోషువ అంతటి వాడయ్యాడు. ఈరోజు భయభక్తులు లేకపోవడం కారణం కాదా దరిద్రతలోకి వెళ్ళిపోవడానికి? సేవకులంటే భయభక్తులు లేకపోవడం, తల్లిదండ్రులంటే గౌరవం లేకపోవడము, సంఘం అంటే భయం లేకపోవడము, సంఘం యొక్క క్రమశిక్షణని పాటించకపోవడమే కాదా ఈరోజు దరిద్రతలోకి, లేమిలోకి మనం వెళ్ళిపోతున్నాం అనడానికి కారణము? సేవకులకి ముందు వరుసలో చేర్చి మీరు వెనకాల కూర్చోండి, మీరు ముందుకు రండి. ఇది కాదా? కాబట్టి ఈ అలంకరించబడ్డ రాజును దర్శించుకున్నప్పుడు అన్నీ నీకు అర్థమవుతాయి. అన్నీ ఎలా ఈ సమాజంలో ఉండాలి, ఎలా ఈ సమాజంలో అభిషేకించబడాలి, ఎలా ఉండాలి అని నీకు నేర్పిస్తుంది. అభిషేకం అంటే పరిశుద్ధాత్మని పొందుకోవడము. ఏం పొందుకోవడము? పరిశుద్ధాత్మని పొందుకోవడము. నేను అంటాను కదా, పరిశుద్ధాత్మని పొందుకోండి, పరిశుద్ధాత్మని పొందుకోండి అని నేను మీకు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఆరాధనలో దిక్కులు చూస్తారు. ఇప్పుడు ఏం పొందుకొని నేను ఏం చేయాలంట? ఏం రాజు పొందుకొని కప్పులు కొట్టాలనా? పొందుకొని ఏమైనా షీల్డ్లు సంపాదించానా? కాదు కాదు కాదు. పరిశుద్ధాత్మను పొందుకొని అలంకరించబడ్డ రాజుని కన్నులారా చూడాలి మనం. నమ్మినవారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పెడదాం. హల్లెలూయా. ఆయన చూసిన వేళ చాలిక ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక సమూహాలతో పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. నేను మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మను ఎక్కడ పొందుకున్నానంటే స్తుతి ఆరాధన చేస్తుంటేనే పరిశుద్ధాత్మను పొందుకున్నా. ఒకసారి ఆ రుచి తగిలింది, ఇంకా నెక్స్ట్ ఎక్కడ స్తుతి ఆరాధన జరుగుతుందా అని ఎతుకుతా ఉన్నా. ఎక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది అంటే మొట్టమొదటి స్థానంలో నేనే ఉండేటని. ఎప్పుడు ప్రారంభమైతే స్తుతి ఆరాధన మొదటి నుండి చివరి దాకా ఆయన పరిపూర్ణమైన సన్నిధి నా మీదకి దిగి వచ్చి, ఇదిగో ఈరోజు ఇంతటి వాడిని అయినా కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆయన స్తుతించాలంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆయన స్తుతిస్తున్న కొలది శక్తిని మనలో నింపుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శారీరపరంగా, ఆత్మీయపరంగా శక్తిని మనలో నింపుతూ, నాలో నింపుతూ ఆయన ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నాడు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇక యెహోషువ ఆడికే వస్తా తప్పిపోను. యెహోషువ ఏమనుకుంటున్నాడు, ఇంత పెద్ద బాధ్యత నాకు అవసరమా? మోషే తర్వాత మోషే అంత తోడుగా నేను ఉండాలి, ఇప్పుడు నాకు సాధ్యమా అంటే అప్పుడు దేవుడు ఏమన్నారు, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది. మోషేకి ఎలాగైతే నేను తోడై ఉన్నానో నేను నీకు కూడా చెప్పాలి. మోషేకి ఎలాగైతే నేను తోడై ఉన్నానో నేను నీకు కూడా. ఇక ఇప్పుడు ఈయన ఏమైపోయాడు, నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు వస్తున్నటువంటి వెనక ఉన్నటువంటి సైన్యాన్ని అంతటికి ఈయననే అధిపతి అనుకున్నాడు, ఈయననే రాజు అనుకున్నాడు. ఇక ఈ సైన్యం అంతా నా కను సైగలోనే నడవాలి, నా కను సైగలోనే నడవాలి. చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14 కూడా చదివినా పర్లేదు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కోటగోడని కూల్చాలి, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అర్థమైందా? యెరికో గోడని కూల్చాలి, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. వీరికి యుద్ధ నేర్పరి, వీరి చేతిలో ఖడ్గాలు లేవు, వీరి చేతిలో ఆయుధాలు లేవు, వీరి దగ్గర ఉన్నదల్లా స్తుతి ఒకటే. దేవుడు అన్నారు, మీరు స్తుతించండి, గోడ చుట్టూ తిరిగి స్తుతించండి అన్నారు. ఇక్కడ యెహోషువ ఒకరిని చూస్తూ ఉన్నాడు, చదవండి. యెహోషువ అతడు కన్నులెత్తి చూడగా, హల్లెలూయా, ఎవరున్నారంట? దూసిన కత్తి చేత పట్టుకొని అతని ఎదుట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అంటే ఆయన అంటున్నాడు, నేను నీ పక్షంగా లేను, విరోధ పక్షంగా లేను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పక్షంగా నేనున్నాను. కొట్టచ్చుగా. అసలు ఆ సైన్యములకు అధిపతి యెహోవా అనగానే రోమాలు ఎక్కి పొడవాలా, రోమాలు ఎక్కి ఒక్కొక్క దేవుని మాట వింటూ ఉంటే మనలో నూతన ఉత్తేజం కలగాల. మన్నుదిన పాములాగా ఉండద్దు, అర్థమవుతుందా? మన్నుదిన పాములాగా
బాగా బలిసి తిన్న కప్పల్లాగా ఇట్లుండద్దు. ఉత్సాహంతో ఉండాలి దేవుని వాక్యం వినేటప్పుడు. ఎప్పుడు దేవుని వాక్కు ఉత్సాహకరమైన వాక్కుని చెవిలో పడుతుందో వెంటనే దాని రియాక్షన్ చూపించాలి. కొట్టండి అని ఎంతవరకు కొట్టరు, చెప్పండి అని ఎంతవరకు చెప్పు. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా పక్షాన ఉన్నవాడు. వెంటనే యెహోషువ ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు సాగిల పడిపోయి, అంతవరకు తానే సైన్యములకు అధిపతిని అనుకున్నాడు, అంతవరకు తానే ఈ సైన్యాన్ని నడిపించాలనుకున్నాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా దర్శనాన్ని ఎప్పుడైతే ఆయన చూశాడో, ఆయన ముఖదర్శనం ఎప్పుడైతే చూశాడో, వెంటనే సాగిల పడిపోయాడు. అతని చేతిలో ఏమున్నాయి అంట? దూసే ఖడ్గం ఉందట. చదవన మాటలు. పరిశుద్ధమైనది 14లో అమ్మా. నేను వచ్చి ఉన్నాను, నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. చాలమ్మా. 13వ వాక్యంలో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నారంట. ఎలా ఉన్నాడు? దూసిన కత్తి. దీంట్లో ఏమో దూసిన కత్తి అని ఉంది. ఇంకో తర్జుమాలో రేకులు, తమిళ్ ఎరుకుదానా, పట్టై, పట్ట. ఏందంట? దూస్తున్న పట్ట. కత్తి ఏమో మామూలుగా పొడుగుంటుంది, పట్ట అయితే ఇట్లా వెడల్పుగా ఉంటుంది. మీకు విషయం తెలుసా? పోలీసు వాళ్ళు కొడితే, బెల్ట్తో కొడితే ఆ పట్ట అట్లనే అతకాలి ఒంటికి. కత్తితో కొడితే తెగుతుంది, పట్టాతో కొడితే వాస్తుంది. హల్లెలూయా. ఈ దూస్తున్నటువంటి పట్ట చేతిలో పట్టుకోనంట వాళ్ళు. ఆయన యెరికో గోడని కూల్చివేశాడంట. ఇజ్రాయేలీలు యెరికోని స్వాధీనం చేసుకున్నారంట. నమ్మినవారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దూస్తున్న కత్తి చేత పట్టుకునేటువంటి సైన్యములకు అధిపతి అని యెహోవాను దర్శించుకుంటావో, ఎదుట ఎంత పెద్ద శ్రమలనే గోడ ఉన్ననో అది నా దేవుడు దాన్ని మట్టుమాయం చేస్తాడు. అందులో గుండగా నువ్వు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు స్వతంత్రించుకోవడానికి, నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకోవడానికి, దోపుడు సొమ్ముని కొల్లగొట్టినట్టుగా కొల్లగొట్టి నువ్వు ఆస్వాదించడానికి నీకు కొన్ని గోడలు అడ్డుగా ఉన్నాయేమో. ఎప్పుడైతే ఈ సైన్యములకు అధిపతి యెహోవా నీ కన్నులారను చూసి ఆయన నేల మట్టుకు నువ్వు సాగిలపడి ఆయన పాదాలు పట్టుకుంటావో, అప్పుడు విజయోత్సవాలతో నిన్ను ఆయన ఊరేగింపచేస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. నేను కాదు అధిపతి, నీవే అధిపతివి అని సాగిలపడ్డాడంట. సాగిలపడ్డాడు. యెరికో గోడలు ముఖ్యంగా కూలడానికి కారణము స్తుతి కాదు, దూస్తున్నటువంటి పట్టాలు. స్తుతి ద్వారా అవి క్రియేట్ చేయబడ్డాయి. స్తుతి ద్వారా సైన్యములకు అధిపతి యెహోవానే దిగి వచ్చి కార్యాన్ని జరిగించాడు. ఈ నెల మన సమస్యల్లో, మన ఇరుకులలో, శ్రమలలో ఆయన మనకి దూస్తున్న ఖడ్గము చేత పట్టుకొని మన ఎదుట నిలవబడునుగాక, మన ఎదుట నిలవబడునుగాక. ఆయన మనల్ని విజయోత్సవాలతో ఊరేగింప చేయునుగాక. హల్లెలూయా. చేస్తారు ఆయన. శక్తిగల దేవుడు ఆయన. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వాక్యం. ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూసి, ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసు నిలిచియుండుట చూచి. అక్కడ వెతకాలి మీరు, ఆడ పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి, ఆడ క్యాచ్ చేయాలి. సరిగ్గా 3 రోజుల క్రితము
సరిగ్గా సిలువ వేయబడినటువంటి రోజు ఏడవండి, ఏడవండి, గుండెలు బాదుకొని ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడా? అన్నాడా? 3 రోజుల తర్వాత ఈమె యేసయ్యని చూద్దాము అనుకొని పరిగెత్తుకొని సమాధి దగ్గరికి వెళ్తూ ఉంది. సమాధి దగ్గరికి వెళ్తూ ఉంది, వెతుకుతూ ఉంది. ఆయన అక్కడ లేడు. ఏం లేడు? ఆయన అక్కడ లేడు. ఎంతమంది చూశారు ఖాళీ సమాధి? డూప్లికేటేలే, ఒరిజినల్ యెరూషలేములో ఉన్నది కాదులే, ఇక్కడ డూప్లికేట్ ఒకటి చేయబడింది. అది ఎంతమంది చూశారు? ఈ మరియా పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళింది. దేవదూతలు కూర్చొని అంటున్నాయి, ఆయన ఇక్కడ లేడు, నువ్వు వెతుకుతున్నా ఆయన ఎక్కడ ఉన్నాడు. వెళ్ళు. పరిగెత్తుకుంటూ మరలా తోటలోకి వెళ్ళింది. తోటలోకి వెళ్ళి ఎక్కడున్నాడు నా యేసయ్య, ఎక్కడున్నాడు నా యేసయ్య, ఎక్కడున్నాడు నా యేసయ్య అని వెతుకుతూ ఉంది. అప్పటికే ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె కన్నీరు ఏరులై పారుతూ ఉన్నాయి. ఒక్కసారిగా వెనుక తిరిగి చూడగానే నిలిచి ఉన్న యేసయ్యను చూసిందంట. చదవండి ఆ మాట అక్కడ. నిలువబడెను. యేసు నిలిచి ఉండుట చూసి, మీకు విషయం తెలుసా, ఆయన నిలబడితే ఒక కార్యాలు జరుగుతాయి, కూర్చుంటే ఒక కార్యాలు జరుగుతాయి. అదొక సబ్జెక్ట్ ఉంది, చెప్తా మీకు. ఆయన మాట్లాడితే ఒక కార్యాలు జరుగుతాయి, ఆయన చేయి లేపితే ఒక కార్యాలు జరుగుతాయి. ఆ సపరేట్ సబ్జెక్ట్ అది. యేసు నిలిచి ఉండుట చూసి కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం ఎతుకుతున్నావు, ఎవరిని ఎతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఆ స్వరం గుర్తుపట్టి మరి అంటది, రబ్బుని, నువ్వు యేసువే కదా, నువ్వు యేసువే కదా. ఎప్పుడైతే ఆమె ఏడుస్తూ 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 వెతుకుతా ఉందో, యేసు ప్రభు 3 రోజుల క్రితమే అన్నారు, ఏడు 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 అన్నారు. ఎప్పుడైతే పునరుద్ధానుడైన యేసును ఆమె దర్శించుకుందో, అప్పుడు పునరుద్ధానుడైన యేసు మన తండ్రి అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏ కారణం చేత ఏడుస్తున్నావు, ఏం వెతుకుతున్నావు, ఏం వెతుకుతున్నావు. మా యేసే తప్పిపోయాడండి. మీకేమైనా కనిపిస్తే నాకు చెప్పండి, భుజాన వేసుకొని వెళ్ళిపోతా. అంటే నువ్వు వెతుకుతున్నటువంటి యేసుని నేనే, నువ్వు వెతుకుతున్నటువంటి యేసుని నేనే అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఎప్పుడైతే మరియ కన్నులార యేసయ్యని చూశారో ఆమె కన్నీళ్లు తుడవబడిపోయాయి. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభురామని పడతారు. ఆమె కన్నీళ్లు తుడవబడిపోయాయి అంతే. పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది తెలుసా? నువ్వు ఏ విషయాలలో ఏడుస్తున్నావో, ఏ విషయం గురించి కన్నీరు కారుస్తున్నావో, ఇంకా నీకు గర్భఫలం లేదని కన్నీరు కారుస్తున్నావా, ఇంకా నీ కుటుంబం ఆశీర్వదించబడతలేదని కన్నీరు కారుస్తున్నావా, ఇంకా నీ భర్త ప్రవర్తన మారటం లేదని కన్నీరు కారుస్తున్నావా, కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉందని చెప్పి కన్నీరు కారుస్తున్నావా, శ్రమలకి తాళలేక కన్నీరు కారుస్తున్నావా, ఇబ్బందులకి తాళలేక ఇక నా వల్ల కాదు ప్రభు అని నువ్వు కన్నీరు కారుస్తున్నావా? అలంకరించబడ్డ రాజును నువ్వు ఏ రోజైతే చూస్తావో నీ కన్నీరు ఆయన చేతిలో ద్వారా తుడిచివేయబడుతుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభురామని పడతాం. హల్లెలూయా. అందుకే ఒక పాట రాశా, కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను, కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా. ఒకవేళ నిజంగా మరియ గనక అక్కడ ఉండి పాట పాడమంటే ఇదే పాడేది, వేరొకటి పాడేది కాదు. ఆ రోజు కనుక నాలాంటి సేవకుడినటువంటి పాట రాసిచ్చుంటే, ఈ రోజుల్లో అనేకులు కన్నీరు కారుస్తున్నారు మరియలాగా. ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. ఎందుకంటే నీలో వాక్యము లేనందున, వాక్యము గ్రహించినందున ఆయన నీ దగ్గరకు వచ్చి నీ కన్నీరు తుడవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ఉనికి గ్రహించలేకపోతున్నావు.
ఆయన పునరుద్ధానపు శక్తి నీ కన్నీటిని తుడవగల సామర్థ్యం గలది. కనురెప్పల మాటున దాగి ఉన్న కన్నీరు కృంగిన నా మనసు సొమ్మసిల్లియుండగా కనురెప్పల మాటున కృంగిన నా మనసు సొమ్మసిల్లియుండగా నూతన బలమును దయచేసినావయ్యా, నూతన కార్యాలు జరిగించినావయ్యా, నూతన బలమును దయచేసినావయ్యా, నూతన కార్యాలు జరిగించినావయ్యా. కన్నీరు విడువగా నా తోడు ఉన్నవాడు తన కరములతోనే కన్నీరు తుడిచెను. నాన్నవారే నన్ను విడువగా నా దరి చేరి నా తోడుగున్నావు. నాన్నవారే నన్ను విడువగా నా దరి చేరి నా తోడుగున్నావు. నా బంధువులే దూషించినప్పుడు మధురమైన మాటలతో మాట్లాడావు. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా. కాఠిన్య కడలిలో నేనుండగా నీ కాంతినిచ్చావు, చిరుదివ్వెగ చేశావు. కాఠిన్య కడలిలో నేనుండగా నీ కాంతినిచ్చావు, చిరుదివ్వెగ చేశావు. మోడు బారిన నా జీవితములో చిగురింప చేశావు, ఫలింప చేశావు. నా ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణనాథుడా నా యేసు రాజా. ఆయనే లేకపోతే బ్రతుకులు ఏమై ఉండేవో, జీవితం ఎట్టేలేదు. ఈ అలంకరించబడ్డ రాజుని ఎప్పుడైతే కన్నులారా దర్శించుకున్నామో సమస్యలన్నీ సమసిపోయి సంతోషముతో ఆనందముతో కన్నిటిని తుడిచి దుఃఖాన్ని తొలగించి ఆనందముగా నడిపిస్తాడు. చూడండి 13వ వాక్యంలో ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో అక్కడ కన్నీరు తుడవబడిందంట. సంతోషంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై ఒక స్థలములో ప్రత్యక్షమవుతాడో ఆ స్థలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒక స్థలములో ఎప్పుడైతే మనకు ప్రత్యక్షమవుతాడో ఆ స్థలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ప్రభు మనకి ప్రత్యక్షమవుతారో ప్రత్యక్షమైనప్పుడు మనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అన్నీ మనకి సాధ్యపరిచి ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆయనను కన్నులారా చూసేటువంటి అనుభవం కావాలంటే ఆయన స్తుతించాలి, గంటల తరబడి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నీకు దర్శనమిస్తాడు. ఈ వాక్యంలోని మొదటి పాయింట్, ఆయన ప్రత్యక్షమైతే
నీ దుఃఖము సంతోషముగా మారుతుంది. ఒంటరిగా ఉన్న నీకు ఆయన నీకు ప్రత్యక్షమైతే గొప్ప జాతిగా, గొప్ప జనాంగంగా ఆయన నిన్ను మార్చేస్తాడు. గొప్ప జనాంగంగా ఆయన నిన్ను మారుస్తాడు. రూతు అన్నీ కోల్పోయి వచ్చింది. ఎప్పుడైతే ఆమె మోయాబురాలు శపించబడేటువంటి వంశం నుంచి వచ్చినా కూడా నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి ఒక పాయింట్ ఆయన గుర్తెరిగి ఆ పాయింట్ బట్టి మోడుబారిన తన జీవితాన్ని మరలా చిగురింపచేశాడు. తన కన్నీటిని తుడిచాడు. తనని మరలా తనని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. యేసుక్రీస్తు వంశావళిలోనే తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించాడు. ప్రభు ప్రత్యక్షమైతే అసాధ్యమైనది ఏది ఉండదు, అన్నీ సాధ్యమవుతుంది. దివారాత్రులు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనకు ప్రత్యక్షమవుతారు. యాకోబు దేవుని సన్నిధికి వెళ్ళాడు. తన తండ్రి ఆశీర్వాదాల కొరకు తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నని మోసం చేశాడు. చివరాఖరికి తన పొందుకున్న ఆశీర్వాదం ఆ స్థలంలోనే ఆశీర్వదించబడకుండా పరిగెత్తి ప్రాణాలు కాపాడబడితే చాలరా, ఇక ఏమీ వద్దు అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు రాత్రిని తలగడగా చేసుకొని ఈ రాత్రి ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది, కేవలం ఈ రాత్రి ఇక్కడ బస చేసి ఈ రాత్రి ఇక్కడ సేదతీరి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆ రోజు యాకోబుకి తలకి పైగా ఆయనకు ప్రత్యక్షమై ఆయన పడుకున్న స్థలాన్నే అతనికి అనుగ్రహించాడు దేవుడు. నేను అంటాను, ఎవరికైతే ఈ దేవుడు ప్రత్యక్షమవుతాడో వారున్న స్థలంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నేను అదే అంటాను. నా ప్రయాస అదే. నా ఒక గంటల తరబడి దేవుని పాదాలు పట్టుకొని ఎందుకు వాక్యాన్ని ప్రిపేర్ చేస్తాను తెలుసా? దేవుడి దగ్గర అడిగి మీ చెవులలో ఆ వాక్యం వెళ్ళేంత వరకు, మీరు కన్నులారా మనసారా ఆ వాక్యాన్ని ఆస్వాదించేంత వరకు, ఆ వాక్యం మీ జీవితాల్లో నెరవేరేంత వరకు నేను ఎందుకు దేవుని పాదాలు పట్టుకుంటా తెలుసా? మీరు ఈ తూప్రాన్పేట ప్రాంతానికి కేవలం చుట్టచూపుగా వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. ఈ ప్రాంతంలో ఒక 4 రోజులు సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. లేకపోతే ఏదో అటుగా వెళ్తూ ఈ ప్రాంతానికి వచ్చేసారేమో. ఇక్కడ స్థిరపడిపోదామని ఆలోచన కూడా మీకు లేదేమో. కానీ ఈ దేవుడు మీకు ప్రత్యక్షం అవ్వాలని, ఈ దేవుడిని మీరు కన్నులారా చూడాలని నా ప్రయాస ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే శక్తిగల దేవుడు ప్రత్యక్షం అవుతాడో, అలంకరించబడ్డటువంటి రాజు వాక్యానుసారంగా నీకు ప్రత్యక్షం అవుతాడో, ఈ ప్రాంతంలో నా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఇక ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు నిలబడే స్థలము దేవుని స్థలము, ఇది నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది. అందుకే ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబం స్థిరపడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి. ఈ ప్రాంతంలో నా దేవుడు మీకు ఒక స్థలాన్ని అనుగ్రహించి నివాస యోగ్యమైన ఇల్లు మీరు కట్టుకొందురుగాక. ఈ ప్రాంతంలోనే మీరు స్థిరపరచబడి ఈ ప్రాంతంలోనే ఉన్నతమైన స్థానంలో మీరు ఉందురుగాక. ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ఉంటారు. ఆయనని కన్నులారా, ఈ అలంకరించబడ్డ రాజుని కన్నులారా మీరు చూసినప్పుడు నిశ్చయంగా నేను మీకు విడుదల చేసిన మాటలన్నీ మీ జీవితంలో నెరవేరునుగాక. ఇల్లు లేదని బాధపడుతున్నారా? ఈ ప్రాంతంలో ఆశీర్వాదాలు లేవని బాధపడుతున్నారా? ఈ ప్రాంతంలో చేతి పనులు లేవని బాధపడుతున్నారా? ఈ ప్రాంతంలో వ్యాపారాలు సరిగా లేవని బాధపడుతున్నారా? ఏవి లేవని బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారో నా ప్రభుతో ఈరోజు చెప్పండి, నిశ్చయంగా మిమ్మల్ని సమృద్ధి చేత నింపడానికే ఈ ప్రాంతానికి మిమ్మల్ని నడిపించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రాంతంలో మీరు ఆశీర్వదించబడతారు, ఏ మాత్రము సందేహం లేదు. ఎందుకంటే శూన్యముగా ఉన్నప్పుడు, ఇది ఏ ఒక్క మానవుడు సంచరించినప్పుడే నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. ఈ ప్రాంతంలో వేవేల కుటుంబాలు ఆశీర్వదించబడతాయి.
ఈ ప్రాంతంలో వచ్చిన ప్రతి కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, మేలులు పొందుకుంటుంది. ఎందుకంటే సర్వశక్తిగల దేవునిగా నేను ఇక్కడ నివాసము చేస్తానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు, ఇక్కడ నివాసము చేస్తున్న దేవుడు మీకు కన్నులారా కనిపించేంత వరకు మీరు ఆయన పాదాలు పట్టుకోవాలి, విడవకూడదు. ఆయన దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడతాం. హల్లెలూయా. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకు దివారాత్రులు నేను ప్రార్థన చేస్తుంటాను, ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడు ఇక్కడ అంత మోకాళ్ళతో తిరుగుతూ ప్రార్థన చేస్తానంటే, శక్తిగల దేవుని మీరు కన్నులారా చూడాలి. మహిమగల రాజు, అలంకరించబడ్డ రాజును మీరు కన్నులారా చూడాలి. ఓకే, మొట్టమొదటి పాయింట్, ఆయన ప్రత్యక్షమైతే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. రెండవది, ఒంటరిగా ఉన్న నీకు ఆయన ప్రత్యక్షమైతే గొప్ప జనాంగంగా మారుస్తారు. మూడవది, ఆయన ప్రత్యక్షమైతే నీ ఉన్న స్థలము నీకు స్వాధీనం చేస్తాడు. నీ ఉన్న స్థలము నీకు స్వాధీనం చేస్తాడు. అందుకే యోబు అంటారు 42వ వాక్యం 5వ వాక్యంలో, యోబు గ్రంథం 42:5, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా దాన్ని చూస్తున్నాను. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపరదాం. హల్లెలూయా. ఇంతవరకు నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఈ ప్రాంతంలో ఆశీర్వదిస్తాడు, గొప్ప జనాంగంగా చేస్తాడు. మీ కన్నీరు తుడబడుతుంది. మరియ కన్నీరు తుడబడ్డట్టే మీ కన్నీరు కూడా తిరగబడుతుంది. మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, మీకు గర్భఫలం కలుగుతుంది, మీరు దీవించబడతారు, మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. క్రీస్తు రక్తం చేత మిమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తాడు అని వినికిడి చేత మీరు ఇంతవరకు విన్నారేమో, ఇది మొదలుకొని ఈ నెల నా దేవుడు మీరు కన్నులారా అది చూసేటట్టు చేయునుగాక. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపరదాం. హల్లెలూయా. ఏ మనిషి అయితే దేవుని దర్శించుకుంటూ ఆరంభిస్తాం, ఇక ఈ రాజు నేను తన స్వహస్తాలతో కౌగిలించుకొని ఆయన కుడి చేయి నీ తల కింద పెట్టి ఆయన ఎడమ గణపరచెదను నా ప్రాణ ప్రియుడా. ప్రార్థన చేద్దాం అందరం. ఈ వాక్యం మీ వెనికిడిలో ఫలభరితంగా నింపి నడిపించునుగాక. ఈ నెలంతా ఈ వాక్యం మీకు తోడయుండి కన్నులారా అలంకరించబడ్డ రాజును మీరు కన్నులారా దర్శించుకొందురుగాక. ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క అంశాన్ని ఎత్తిబట్టి ఏ విషయాల్లో మీరు కన్నీరు కారుస్తున్నారో, ఏ విషయాల్లో మీరు అపజయం పాలవుతున్నారో, మీరు అపజయం పాలవుతున్న శిష్యులు రాత్రంతా వల వేశారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఒడ్డుకు వచ్చేసారు. ఇక దేవుని గ్రంథం అంటుంది కేవలం ఒడ్డుకి కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉందంట. అంటే అక్కడ ఆల్రెడీ దరి వచ్చేసింది. ప్రభు మాట అన్నారు, నీ కుడివైపున వల వేయి అన్నారు. ఎప్పుడైతే కుడివైపున ప్రభు మాటని బట్టి ఆ ఒడ్డులో వల వేశారో విస్తారమైన 153 పెద్ద చేపలు పడ్డాయి. నువ్వు కూడా ప్రయత్నించి అలసిపోయావేమో, ఇక నా వల్ల కాదు, ఇక కుదరదు అనుకొని నువ్వు సొమ్మసిలిపోయి బలహీన పడిపోయి చతికిల పడిపోయావేమో. ఈ రాత్రి యోహాను ఆయన ప్రభు సుమి అని ఎప్పుడైతే ప్రభుని దర్శించుకున్నాడో వారికి 150 పెద్ద చేపలు పడ్డట్టుగా నా దేవుడు మీ వ్యాపారంలో అభివృద్ధి కలుగచేయునుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ చేతి పనిలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగ స్థలంలో నా దేవుడు మీకు కలుగజేయునుగాక. సమృద్ధిని అనుగ్రహించునుగాక. అవును, ఇంతవరకు వినికిడి ద్వారానే విన్నాం. ఇప్పుడు ఈ రాజు కార్యాలు ఈ నెల కన్నులారా మనము చూచుదుముగాక. అలంకరించబడ్డ రాజు మన పక్షాన ఉన్నాడు, మనకి దర్శనం ఇస్తున్నాడు అనే విషయం కన్నులారా మనం ఈ నెల చూచుదుముగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. నేను ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగానే నీ దుఃఖమేందో, విచారమేందో, నీకు ఈ నెల అవసరమైనదేందో, అవతలేవు కుదురుతలేవు అనే కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడితో చెప్పండి.
ఈరోజు అలంకరించబడ్డ రాజు నీ ఎదుట ప్రత్యక్షమై వాటన్నిటిని తొలగించబోతా ఉన్నాడు. ఈ నెల కార్య సిద్ధి కలుగజేయబోతా ఉన్నాడు. అసాధ్యాల్ని సాధ్యము చేసే దేవునిగా నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఒక్క రోజులో ఈ కార్యం అయిపోతుందా? ఈ నెలలో ఈ కార్యం అయిపోతుందంటే ఎస్, నా దేవుని నువ్వు దర్శించుకుంటే, నా దేవుని ముఖ దర్శనం నువ్వు చూస్తే ఒక్క రోజులో కాదు, ఒక్క నిమిషంలో చేయగల సమర్థుడు, ఒక్క సెకండ్లో చేయగల సమర్థుడు. అడగండి, ప్రభువా పలానా కార్యం జరగటలేదు నా తండ్రి, ఎంతకాలం నుండో నీ పాదాలు పట్టుకుంటున్నా తండ్రి, నాయన కార్యాలు జరిగించు ప్రభువా. ఓటమి పాలవుతున్నా తండ్రి, ఓటమి 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 చవి చూస్తున్నాను. నా జీవితంలో ఇంతవరకు అన్ని ఓటములే చూశాను తండ్రి. వాక్యము చేత నన్ను దర్శించావు కదా, నీ ముఖ దర్శనం నాకు చూపించావు కదా, అలంకరించబడ్డ రాజుగా నా ఎదుట ప్రత్యక్షమయ్యావు కదా. అడగండి, అలంకరించబడ్డ రాజు మన ఎదుట ప్రత్యక్షమయ్యాడని విశ్వాసంతో అడగండి. ఈ ఓటమి నుండి నన్ను విజయాల వైపు నడిపిస్తావా? ఈ ఓటమి నుండి నన్ను విజయాల వైపు నడిపిస్తావా? నా ఆపాద మస్తకము నీకు సమర్పిస్తాను, నా నెలమత్తుకు నా తల వంకి నిన్ను ఆరాధిస్తానని చెప్పి ఆయన అడగండి. శక్తిగల దేవుడు ఈ నెల నిన్ను విజయోత్సవాలతో నడిపించబోతా ఉన్నాడు. ఏ విషయంలో దుఃఖిస్తున్నావు, బాధిస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావో దర్శించుకున్న ప్రభువే ఈరోజు, నీవు దర్శించుకున్న ప్రభువే నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరు తుడవబడింది, పునరుద్ధానపు శక్తి నీకు కలిగింది, పునరుద్ధానపు శక్తి నీకు కలిగింది. పునరుద్ధానంలో శక్తి ఉంది, నీ కన్నీరు తుడిచే శక్తి ఉంది. నీ కన్నీరు తుడవబడింది. నువ్వు ఉన్న ప్రాంతంలోనే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎక్కడికెక్కడికో పరిగెత్తి అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక్కడ దీవెనలు ఉన్నాయి, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్తే నేను దీవించబడతాను, ఇక్కడికి వెళ్తే దీవించబడతాను, నీ హృదయం పరిపరి విధాలుగా పరితపిస్తా ఉన్నావేమో. ఈరోజు అలంకరించబడ్డ రాజు మనకి దర్శనమిచ్చాడు. నీ ఉన్న స్థలములోనే నీవు ఆశీర్వదించబడబోతా ఉన్నావు. నీ ఉన్న స్థలంలో నువ్వు మేలులు పొందుకోబోతా ఉన్నావు. నీ ఉన్న స్థలంలోనే నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతా ఉన్నాడు. విశ్వాసంతో ఇది పరలోకపు వర్తమానము. ప్రభువే మనతో సూటిగా తేటగా మాట్లాడిన వర్తమానం. ఆయన మాట్లాడుతున్నంత సేపు నిన్ను చూస్తూనే నిన్ను బలపరిచేటువంటి మాటల చేత నీకు విడుదల చేశాడు. నిన్ను ధైర్యపరిచే మాటలు నీకు విడుదల చేశాడు. ఈ ధైర్యాన్ని పొందుకొని నువ్వు శక్తి పొందుకో. ఈ వాక్యం ఆస్వాదించి నువ్వు శక్తి పొందుకో. ఈ వాక్యాన్ని అంగీకరించి నువ్వు బలము పొందుకో. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. యేసయ్యా